రాష్ట్ర వ్యాప్తంగా 50% పైగా గ్రామ పంచాయతీల్లో బీసీలు విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ తరపున బీసీలకు టికెట్లు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి పల్లెలో బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కాదు, ఏకంగా పదవులే దక్కాయి. ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసిన సామాజిక న్యాయం. జనరల్ కేటగిరీలోని స్థానాల్లో బీసీలను నిలబెట్టేలా చొరవ తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారిని గెలిపించారు కూడా. కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలో నిలబడటంతో ప్రత్యర్థులు కూడా బీసీలనే పోటీలో ఉంచాల్సిన పరిస్థితి కల్పించారు. ఇది కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యమైన విషయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చి బీసీలకు అండగా నిలబడ్డారు. 2537 ఏజెన్సీ గ్రామాలు ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వం స్థానాలు కేటాయించింది. అన్ని రిజర్వేషన్లు పోగా 5190 పంచాయతీలు జనరల్ కేటగిరీలోకి వచ్చాయి. వీటిలో ఏకంగా 2738 స్థానాలు గెలుచుకుని బీసీలు దుమ్మురేపారు. అంటే 52.75% సర్పంచ్ పదవులు బీసీలకు దక్కాయి. బీసీలకు రిజర్వ్ అయిన 2275 స్థానాలు బీసీలకే దక్కాయి. మొత్తంగా 5013 స్థానాల్లో విజయం సాధించారు. ఇది ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన సమన్యాయం, చేసిన సామాజిక న్యాయం. పెద్దపల్లి జిల్లాలో ఏకంగా 63% బీసీ సర్పంచులే. 10 జిల్లాల్లో 50%